ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనం అందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందాము. మరి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం కనుక మనం ఒకసారి చూసినట్లయితే చివరిలో ఉంటుంది, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ఇక్కడ యెహోషువ భక్తుడు తన ప్రజలందరితో చెప్తున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి. మరి మీరు ఐగుప్తు నుండి వచ్చారు కదా, ఆ దేవతలను సేవిస్తారో, అమ్మోరేల దేవతలను సేవిస్తారో మరి మీ ఇష్టము. అది మీ పితరుల దేవతలను సేవిస్తారో అది మీ ఇష్టము. నేనైతే నేనును నా ఇంటి వారము యెహోవాని సేవించదము అని చెప్పేసి అన్నాడు. యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ హోల్డ్ వి విల్ సర్వ్ ద లార్డ్ అని చెప్పేసి యెహోషువ భక్తుడు తన ప్రజలందరి ముందున ఓపెన్ అనౌన్స్మెంట్ అనేది ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి చాలా మంది కుటుంబాలు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మరి వాళ్ళ యొక్క కుటుంబస్తుల మధ్య నుండి వాళ్ళు వెలివేయబడుతూ ఉండడం మనం చూస్తున్నాము. మీరు వేరే మత దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, వేరే కుల దేవుణ్ణి నమ్ముకుంటున్నారు సో మీరు ఇంకా మాతో పాటు ఉండడానికి మీరు వీలు లేదు, మా ఫంక్షన్స్లో కానీ లేకపోతే మేము ఏమైనా చేసుకుంటే మాతో కలిసి ఉండడానికి వీలు లేదని చెప్పి చాలా మంది అన్య కుటుంబాలు వెలివేస్తూ ఉన్నాయి. దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకుంటున్నారో వాళ్ళని ఈ యొక్క అన్య కుటుంబాలు వారి కుటుంబస్తులే వాళ్ళు, అయితే ఆ కుటుంబస్తుల నుంచి వాళ్ళు వెలివేస్తూ ఉన్నారు. మరి చాలామంది దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ముఖ్యంగా ఎవరైతే ముందు అన్యాచారాన్ని విడిచిపెట్టి దేవునిలోకి వచ్చారో వారు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్న వారు చాలామంది ఉన్నారు. అయితే మరి యెహోషువ భక్తుడు ఎలాగైతే నేనును నా ఇంటి వారము యెహోవాని సేవించదమని చెప్పేసి ఒక తీర్మానం తీసుకున్నాడో అదే తీర్మానము చాలా మంది తీసుకొని వారి కుటుంబముగా వాళ్ళు దేవుని యొక్క పాదాల చెంత దేవుని సేవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఈ రోజున కుటుంబం గురించి మాట్లాడాలని దేవుడు నా హృదయంలో తలంపు పెట్టాడు. మరి కుటుంబంలో చాలామంది వారు కుటుంబ ప్రార్థన అనేది లేకుండా ఉంటుంది. మరి కుటుంబ ప్రార్థన ఎందుకు చేసుకోవాలి అంటే కుటుంబంలో ఐక్యత ఉంటుంది, వన్న స్పిరిట్ అనేది కుటుంబంలో ఉంటుంది. మరి పొద్దున్న లేచిన నుంచి ఈవినింగ్ వరకు మనం ఏ యొక్క పనుల్లో ఉంటాము, అందరం ఒకే చోట కలిసి అయితే మనం ఉండం కదా. కానీ ఎప్పుడైతే ప్రార్థనని మనం ప్రారంభిస్తామో అందరము కూడా ఏక మనసుతో ఏకాత్మతో మనం ప్రార్థన చేస్తాం కదండి. మరి ప్రతి ఒక్కరు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక పిల్లర్ వలె, అంటే ఇప్పుడు చూడండి, ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటికి ఇల్లు స్థిరముగా బలంగా ఉండాలంటే ప్రతి ఒక్క పిల్లరు కూడా బలంగా ఉండాలి. ఏ పిల్లర్ బీట కట్టినప్పటికీ కూడా ఆ వాల్ అంతా బీట కట్టేస్తుంది, ఆ వాల్ అంతా బీట కట్టేస్తుంది కదా. ఒక పిల్లర్ సరిగ్గా లేకుండా ఉంటే ఆ వాల్ అంతా బీట కడుతుంది. సేమ్ అదే మన యొక్క కుటుంబాలకు కూడా అప్లై చేద్దాం. మరి కుటుంబంలో నలుగురు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, మరి ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. మరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క పాదాల చెంత ఉన్నారా లేదా అని మనము చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేనును నా ఇంటి వారము యెహోవాను సేవించదము, ఇంగ్లీష్లో యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ హోల్డ్ వి విల్ సర్వ్ ద లార్డ్ అని అన్నాడు. అంటే దేవుణ్ణి మేము సేవిస్తాము అని చెప్పేసి యెహోషువ భక్తుడు అన్నాడు. దేవుని యొక్క పరిచర్యలో అంటే దేవుని యొక్క పాదాల చెంత దేవుని సేవిస్తూ మేము ఉంటాము అని చెప్పి. దేవుని యొక్క పరిచర్య అంటే మైక్ పట్టుకొని ప్రసంగాలు చేయడమే కాదండి. సర్వింగ్ లార్డ్ ఈజ్ నాట్ హోల్డింగ్ ఎ మైక్ అండ్ ప్రీచింగ్ వర్డ్, అదొక్కటే కాదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని విని దానికి విధేయత చూపించి దాని ప్రకారం నడవడము. మరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అలా ఉన్నారా లేదా అని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించుకోవాలి, చెక్ చేసుకోవాలి. మరి చాలామంది వారి కుటుంబంలో కొంతమంది దేవుని నమ్ముకున్న వాళ్ళు మేబీ ఒక వైఫ్ నమ్ముకుంటే హస్బెండ్ నమ్ముకోకపోవడము, పేరెంట్స్ నమ్ముకుంటే పిల్లలు నమ్ముకోకపోవడము, పిల్లలు దేవుని తెలుసుకుంటే పేరెంట్స్ తెలుసుకోకపోవడము, ఇలా ఉన్నారు చాలామంది కుటుంబాల్లో ఇలాంటివి ఉన్నాయి. మరి వాళ్ళు ఏం చేయాలి? మరి మా కుటుంబంగా ప్రార్థన చేసుకునే అవకాశం మాకు లేదండి, మరి మా ఇంట్లో ఇటువంటి పరిస్థితి లేదండి అని చెప్పి అనొచ్చు. మీరే మీ ఇంటికి ఒక ప్రార్థన పిల్లర్గా మారండి, మీరే ఒక ప్రేయర్ పిల్లర్గా మీ ఇంట్లో ఉండండి.
ఏదో ఒక రోజు దేవుడు ప్రతి ఒక్కరి మోకాలు కూడా వంగేటట్లు చేస్తాడు. ప్రతి ఒక్క నాలుక కూడా ఏసే దేవుడని ఒప్పుకునేటట్లు దేవుడు ఖచ్చితంగా ఒక రోజున చేస్తాడు. ఆ రోజు అనేది వస్తుంది. విశ్వసిద్దాము ఖచ్చితంగా. మీ ఇంట్లో ఒక ప్రార్థన పిల్లర్గా ఉండండి. ప్రతి ఒక్క పిల్లర్ని కూడా నిలబెట్టే పిల్లర్గా. ఒక ప్రార్థన పిల్లర్ ఎప్పుడైతే ఎలా ఉండాలంటే ప్రతి ఒక్క బీట కట్టిన పిల్లర్ని కూడా నిలబెట్టే పిల్లర్గా ఉండాలి. మరి మనము మన యొక్క కుటుంబాలతో దేవుణ్ణి సేవిద్దాము. దేవుని యొక్క ప్రేమను మన కుటుంబంలో ఉంచుదాము. అనేకులకు ఆ ప్రేమను మనము చూపిద్దాము. మరి ఈరోజు దేవుడు మనతో కుటుంబం గురించి మాట్లాడాడు. కుటుంబ ప్రార్థన మానకుండా చేద్దాము. కుటుంబంలో ఏకాత్మతో మనం దేవుణ్ణి స్తుతించి ఆయన యొక్క సన్నిధిని ఆహ్వానిద్దాము. ఈ యొక్క వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా యేసయ్యానికి వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యమును బట్టి నీకు స్తోత్రములు. కుటుంబములుగా మేము ప్రభువా మిమ్మల్ని సేవించే వారముగా మమ్మల్ని ఉంచమని అడుగుచున్నాను. దేవా, నిన్ను సేవించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. అందుని బట్టి నీకు స్తోత్రం. లేక వాక్యం ఎవరైతే వినుచున్నారో వారందరినీ కూడా నీవే దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క కుటుంబాలను ప్రభు నీవే ఆశీర్వదించమని అడుగుచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Have a blessed day.